ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. క్రీస్తు శిలువ ధ్యానములు ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్ నెలలో శిలువ ధ్యానములు ఆచరిస్తున్నాము. ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు వారు శిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలిగి ఉన్నది. ఆయన కార్చిన అమూల్యమైన, ప్రశస్తమైన, నిర్దోషమైన రక్తము మన పాపముల నుండి విడుదల కలిగి ఉన్నది. మనమందరము దారి తప్పి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసి ఉండగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమతో మనలను కరుణించి మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో బలి అయి ఉన్నారు. ఈరోజు శిలువ ధ్యానాంశము యేసయ్య శిలువలో పలికిన రెండవ మాట. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువ వేసి ఉన్నారు. సిలువ వేయబడిన దొంగలలో ఒక దొంగ యేసయ్యను దూషిస్తున్నాడు. ఒక దొంగ మాత్రము యేసయ్యను దేవుడుగా అంగీకరిస్తున్నాడు. మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి ప్రతిఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని యేసు నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని చెప్పాను. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, కఠినాత్మలను కూడా దేవుని వాక్యము మార్చివేస్తుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని వాక్యము సెలవిస్తుంది. సిలువలో భరించలేని ఆ వేదన, భరించలేని బాధను అనుభవిస్తూ యేసయ్య ఆయన నీతిని విడిచిపెట్టలేదు, ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు. మనపై ఎంతో ప్రేమను వెల్లడి చేయుచున్నారు. జాలిగల దేవుడు భరించలేని శ్రమయందు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని మన పక్షమున విజ్ఞాపన చేసి ఉన్నారు. సిలువలో దొంగ యొక్క పశ్చాత్తాపమును, విరిగి నలిగిన హృదయమును, దొంగ యొక్క హృదయము మార్పు చెందుట, సిలువలో దొంగ రక్షింపబడుట, సిలువలో దొంగకు పాపక్షమాపణ దయచేయుట, దొంగను క్షమించి ఆయనతో పాటు పరదేశుకు తీసుకుని పోవుట. మరి నిజముగా యేసయ్య దేవుడు కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారు. మరి నీవు నేను దేవుని పోలి ఆయన అడుగుజాడల్లో నడుచుకుందామా? దేవుని చిత్తమును నెరవేర్చాలంటే మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, భరించలేని వేదన బాధలు ఎదురైనా మన యొక్క నీతిని విడిచిపెట్టకూడదు, యథార్థతను విడిచిపెట్టకూడదు, క్షమాగుణము విడిచిపెట్టకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మౌనముగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు మన పక్షమున నిలబడి మన సమస్యలన్నిటినీ తీర్చి సకల సమృద్ధి దయచేసి మేలులతో మన హృదయములను తృప్తిపరచగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.